వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్తో పాటు ఒక సెలబ్రిటీ ఎవరో ఒకరు వస్తారనమాట. సో ఎప్పుడు అన్ని సీజన్లో జరిగినట్టే ఈసారి కూడా టాప్ 5లో ఎవరు అన్నది పెట్టి వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈసారి కూడా బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్లో సెలబ్రిటీస్తో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ఇందులో అమర్దీప్ ఉన్నాడు కదా, సీజన్ 7కి సంబంధించి రన్నరప్గా వచ్చిన అమర్దీప్ నిఖిల్ కోసం వస్తున్నాడట. నిఖిల్ సీరియల్ సంబంధించి నిఖిల్ అమర్దీప్ ఫ్రెండ్ కాబట్టి సో నిఖిల్కి సపోర్ట్గా అమర్దీప్ వస్తున్నాడు. తర్వాత రోహిణి గారి సపోర్ట్గా శివాజీ గారు వస్తున్నారు సీజన్ 7 నుంచి. యాక్చువల్గా నైని పావని గారు ఉండుంటే కనుక శివాజీ గారు నైని పావని గారి కోసం వద్దును, కానీ అంటే ఇక్కడ రోహిణి గారికి సపోర్ట్గా మాత్రం శివాజీ గారు వస్తున్నారట. అలాగే టేస్టీ తేజకి సంబంధించి బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ ఉన్నారు కదా మానస్, టేస్టీకి తేజకి సంబంధించి ఆయన వస్తున్నారట. అంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ఈ స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు అంటే గౌతమ్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారట. గౌతమ్ వాళ్ళ అమ్మగారితో పాటు ఒక మూవీ డైరెక్టర్ వస్తున్నారట. సో ఈరోజు స్టేజ్ మీద వీళ్ళు వచ్చి టాప్ 5 ఎవరు ఉంటున్నారు అన్నది మాత్రం చెప్పడం కోసం వీళ్ళు వస్తున్నారంటే ఇప్పటి వరకు ఉందని అప్డేట్ ప్రకారం వీళ్ళ నలుగురు గురించి తెలిసింది కాబట్టి ఈ నలుగురు గురించి నేను చెప్పానమాట. ఇక్కడ విషయం ఏంటంటే అమర్దీప్ నిఖిల్ కోసం వస్తున్నాడు. యాక్చువల్గా అమర్దీప్ ఇటు గౌతమ్ కృష్ణకి సీజన్ 7లో ఫ్రెండే. అలాగే టేస్టీ తేజ వీళ్ళకి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. సో కానీ మన అమర్దీప్ మాత్రం వచ్చేది మాత్రం నిఖిల్ కోసం వస్తున్నాడట. టేస్టీ తేజ గౌతమ్ కోసం కాదు. టేస్టీ తేజ కోసం మాత్రం బ్రహ్మముడే సీరియల్ యాక్టర్ మన మానస్ టేస్టీ తేజ కోసం వస్తున్నారు. దీంతోపాటు టేస్టీ తేజ వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారు అన్నమాట. అలాగే రోహిణి గారి కోసం మాత్రం శివాజీ గారు వస్తున్నారు అన్నమాట. శివాజీ గారు సో యాక్చువల్గా శివాజీ గారు చెప్పాను కదా నైని పావనిగా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది, కానీ అంటే శివాజీ గారు మన రోహిణి గారి కోసం వస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ కృష్ణ కోసం మాత్రం వాళ్ళ అమ్మగారు దాంతోపాటు ఒక మూవీ డైరెక్టర్ వస్తున్నారని తెలిసింది. సో ఇవి బిగ్ బాస్ ప్రజెంట్ ఈరోజు ఈవినింగ్ ఎపిసోడ్ అప్డేట్స్ అనమాట. ఎవరు ఎలిమినేట్ అయిపోతారన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక అవినాష్కి కూడా బాగానే ఓట్స్ పడ్డాయి, కానీ ఈ యష్మి గారు కానీ ప్రేరణ గారు కానీ ప్రేరణ గారు ఎలిమినేషన్లో లేరు కాబట్టి మనకి యష్మి గారు కానీ పృథ్వీ కానీ అవినాష్ కానీ ఈ ముగ్గురులోనే ఎలిమినేట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరొకరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎలిమినేట్ అవ్వకుండా ఉండే అవకాశం అవినాష్కి ఎందుకు ఉన్నది అని అనుకుంటే కనుక ఓటింగ్ కూడా పర్వాలేదు, కానీ ఇక్కడ కాపాడే ఛాన్స్ నబీల్ చేతిలో ఉంది. నబీల్ ఆ పాశుపతాస్త్రమా ఏదో అస్త్రం అంటారు కదా, అలాగే ఎవిక్షన్ సీల్ కనుక తీసుకొచ్చి నిలబెడితే కనుక మన అవినాష్ సేవ్ అయిపోతాడు. కాబట్టి ఇక్కడ పృథ్వీ కానీ యష్మి గారు కానీ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సరే మరి ఆ టైంకి ఏం జరుగుతుందో నాకు అప్డేట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. చేసిన దాని ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారో అని చెప్తాను అనమాట. సో నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో నేను పెట్టిన ఏ టైంలో పెట్టినా కూడా కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా వీడియో కనుక అంటే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్.